హాయ్ ఫ్రెండ్స్, దేవ్ గిల్ మగధీర సినిమాలో విలన్ గా నటించిన దేవ్ గిల్ హీరోగా నటించిన తానే నిర్మించిన అహో విక్రమార్క సినిమా ఎలా ఉందో చూద్దాం. పలు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసిన ఈ సినిమా చాలా తక్కువ చోట్ల రిలీజ్ అయింది. ఈ సినిమా కథ ఏంటో చూద్దాం. పోలీస్ జాబ్ లో చేరిందే అక్రమంగా సంపాదించడం కోసం అనుకునే ఒక హీరో ఒక సంఘటన వల్ల ప్రేమలో పడి నిజాయితీగా మారతాడు. అయితే అసుర అనే ఒక విలన్ కొంతమందిని బంధించి ఎక్కువ కూలీ ఆశ చూపించి వాళ్ళని బంధించి ఏం చేశాడు, ఆ బందీల్లో ఉన్న ఒక వ్యక్తికి హీరోకి సంబంధం ఏంటి, ఆ స్లమ్ ని కాపాడడం కోసం హీరో ఏం చేశాడు అన్నదే కదా. ఇటువంటి సినిమాలు మనం చాలా చూసాం. హీరో లంచాలు తీసుకుంటూ అకంలో మారిపోయే సీన్లు లక్ష్మీ నరసింహ సినిమా దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం. టెంపర్, పటాస్ ఇటువంటి సినిమాల్లో కూడా చూసాం. ఏ మాత్రం కొత్తదనం లేని కథని మన తెలుగువాడు రాయడం హైలైట్ అనిపించవచ్చు. పెన్మత్స ప్రసాదవరం రాసిన ఈ కథ ఏ మాత్రం కొత్తదనం లేదు, పరమ చెత్త కథ. దానికి తోడు దేవ్ గిల్ మరాఠీ నటుడు అవడం, చాలా మంది మరాఠీ నటులను పెట్టి మెయిన్ మరాఠీలో తీసినట్టున్నారు సినిమా. ఓకే, మరాఠీలో తీసిన దానికి తెలుగు డబ్బింగ్ అస్సలు సూట్ అవ్వదు, లిప్ సింక్ అస్సలు కుదరదు. దేవ్ గిల్ కూడా 2-3 ఎక్స్ప్రెషన్లే నేర్చుకున్నట్టున్నాడు, వాటితోనే సినిమా అంతా నడిపేశాడు. ముఖ్యంగా లవ్ సీన్స్ అయితే జీరో, అతని నటన వేస్ట్ అని చెప్పొచ్చు. ఫైట్స్ మాత్రం బాగా చేశాడు. రవి బస్రూర్ కొంతవరకు బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమాని కాపాడడానికి చూసిన హీరో చేసే వేషాలు, దర్శకుడు చేసిన టేకింగ్ వెటకారంగా మలిచాయి. దానివల్ల సినిమాకు వెళ్ళిన వాళ్ళు ఒక డ్రిల్, ఒక పిక్నిక్ ఇటువంటి లో గ్రేడ్ హీరోలు చేసిన సినిమాలు చూసి ఎలా నవ్వుకుంటారో అలా నవ్వుకుంటారు. ఫోటోగ్రఫీ కొంతలో పర్వాలేదు, బాగానే ఉంది. హీరోయిన్ చిత్రా శుక్ల, పోసాని కృష్ణమురళి, సాయాజీ షిండే వీళ్ళందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. హీరో తల్లి పాత్రధారి కూడా ఆకట్టుకుంటుంది. ఆవిడ మరాఠీ నటి. కాకపోతే బాహుబలి సినిమాలో అనుష్క లాగా నా కొడుకు వచ్చాడు ఊపిరి పీల్చుకో అన్నట్టు ఓవర్ యాక్షన్స్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక విలన్ అయితే క్లీన్ షేవ్ చేసుకొని అక్కడక్కడ గెడ్డాలు పెంచుకొని డిఫరెంట్ షేడ్లో కనపడి జనాలకు బోర్ కొట్టిస్తాడు. విలన్ ప్రవీణ్ టార్డే అంతగా ఎక్స్ప్రెషన్స్ లేకుండానే విలన్గా బాగా నటించాడని చెప్పొచ్చు. అతనికి మొహం మొత్తం గెడ్డం, విపరీతమైన మేకప్తో కొంచెం విక్రమార్కుడు సినిమాలో టెట్లా గెటప్ని దగ్గరగా తీసుకొచ్చి అతనికి అంటించారు. అది కూడా అతనికి సూట్ అవ్వాల. ఇక డైరెక్టర్ పేట త్రికోటి రాజమౌళి శిష్యుడు అవడం వల్ల అతను తీసిన సినిమాల్లో సీన్లు అన్నీ చాలా వరకు కనబడతాయి. బురదలో ఫైట్ చూస్తే మనకి ఛత్రపతి గుర్తొస్తుంది. అలాగే KGFను కూడా కొంచెం వాడుకున్నట్లు అనిపిస్తుంది. ఇన్ని చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అవుతుంది. సరదాగా హీరో వచ్చిరాని చేష్టలు చూసి నవ్వుకోవాలి అనుకుంటే ఈ సినిమాను ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.